చేరు ఉన్న ప్రియులు, సహోదర సహోదరులు, స్థానిక సంఘం అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాయబడినటువంటి మాటలన్నీ కూడా ఈ భూలోకంలో ప్రభు కొరకు మనం ఎలా సాక్షులుగా జీవించాలో, ఎలా దేవునికి మహిమ తేవాలో అనేటువంటి విషయాలు దైవ గ్రంథంలో ఎన్నో సంగతులు వ్రాయబడి ఉన్నాయి. మనము ప్రతి మీటింగ్లో ఏదో ఒక విషయాన్ని ప్రస్తావన చేసుకొని దేవుని ఉద్దేశం ఏమిటి, దేవుని ఆలోచన మన పట్ల ఏమై ఉన్నది అని మనం ఆలోచన చేస్తాం. యేసు ప్రభువారు కొండ మీద ఒక ప్రసంగం చేశాడు. దానిని కొండ మీద ప్రసంగం అంటారు, సెర్మన్ ఆన్ ద మౌంట్ అంటారు. ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన అద్భుతమైన దేవుని రాజ్య ధన్యతలను గురించిన వివరాలు చెప్పాడు. 5వ అధ్యాయంలో మత్తయి సువార్తలో వరుసగా ఒక 9 ధన్యతలు చెప్పాడు. అందుకని దాన్ని నవధన్యతలు అంటుంటారు. మనోళ్ళు ఇళ్ళు కట్టేటప్పుడు నవధాన్యాలు అంటుంటారు చూడండి, అది గుర్తుపెట్టుకుంటే ఇది గుర్తుంటుంది. నవధన్యతలు, దేవుడు మనకు నవధన్యతలు ఇచ్చాడు. అలాగే గలతీ పత్రికలో కూడా ఫలాలలో 9 రకాలైన గుణాలు ఇచ్చాడు. అవి కూడా ఆత్మఫలం. ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశానిగ్రహం. 9 ఆత్మఫలములో కూడా 9 రకాలైన గుణాలు కలిగిన ఫలం. అది మనం ఫలించాలి అని ప్రభువు చెప్పాడు. విశ్వాసులు, నమ్మిన వాళ్ళు అనంటే ఊరకే నమ్మిన వాళ్ళు కాదు. నమ్మినందువలన ఏం ఫలం కనపడాలి? ఆత్మఫలము కనపడాలి. ఆత్మఫలము కనపడాలి. ఇవన్నీ ఫలాలు కాదు, బైబిల్లో రాసింది ఆత్మఫలము. అది రోజు చెప్పుకుంటానే ఉంటాం. ఈ ఆత్మఫలం సంగతి వచ్చినప్పుడల్లా ఒక బత్తాకాయ కానీ, కమలాకాయ కానీ, నారింజ కాయ కానీ, ఆ సిట్రస్ జాతికి చెందినటువంటి ఫలాలు మనం గమనిస్తే అందులో 9 బద్దలు ఉంటాయి, 9 తొనలు ఉంటాయి. అదంతా ఒకటే ఫలం. అందులో 9 బద్దలు, 9 తొనలు ఉన్నట్టుగా ఆత్మఫలము అనే ఫలములో 9 లక్షణాలు ఉన్నాయి. అవి మనం కలిగి ఉండాలి. అది దేవుడు మనలను కోరుకుంటున్నాడు. మత్తయి సువార్తలో ఈ 9 ధన్యతలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన అందిస్తూ 16వ వచనంలో ఒక మాట అన్నాడు. ఆ మాట మనం చదువుకుందాం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి అన్నాడు. మనుష్యులు మీ సత్క్రియలు చూడాలి. మీరు సత్క్రియలు చేస్తే పరలోకమందున్న తండ్రి మహిమపరచబడతాడు. ఇది ఎంత విచిత్రంగా ఉంది మాట. భూలోకంలో మనం సత్క్రియలు చేస్తే పరలోకమందున్న దేవుడు మహిమపరచబడతాడట. సత్క్రియలు ఎవరు చేస్తారు? మంచి క్రియలు ఎవరు చేస్తారు? మంచోళ్ళు చేస్తారు. చెడ్డ క్రియలు ఎవరు చేస్తారు? మరి ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు? ఇది తేలేదు ఎట్లా? నేను కొన్ని మంచి చేస్తా, కొన్ని చెడ్డ చేస్తా. నేను మంచోడినా చెడ్డోడినా? మంచి చేస్తే మంచోడు, చెడు చేస్తే చెడ్డవాడు. మంచివారు మంచి క్రియలు చేస్తారు,
చెడ్డవారు చెడ్డ క్రియలు చేస్తారు, నీతిమంతులు నీతి క్రియలు చేస్తారు, దుష్టులు దుష్టక్రియలు చేస్తారు. ఇది తేల్చడం చాలా కష్టం కదా. వీళ్ళల్లో మంచోళ్ళు ఎవరు చెప్పండి, వీళ్ళల్లో చెడ్డోళ్ళు ఎవరు చెప్పండి అంటే ఎవరు? ఏ జడ్జి కెన్ జడ్జ్ ఇట్? ఏ జడ్జి గారు ఈ తీర్పులు తీర్చగలరు? చాలా ఇబ్బందికరమైనటువంటి సంగతి. అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనం ఆలోచన చేస్తే మానవుల్లో మంచోడే లేడు, నీతిమంతుడు లేడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఏం చెప్పబడిందంటే, నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా. కాబట్టి అందరూ చెడ్డోళ్లే. మేలు చేసేవాడు ఎవరు లేరు, దేవుని వెతికేవారు లేరు, గ్రహించేవారు లేరు. అందరూ త్రోవ తప్పి వెళ్ళిపోయేవాళ్ళే. నీతిమంతుడు లేడు. అలాగైతే ఇప్పుడు మనుషుల్లో నీతిమంతులు ఉన్నారా అని మనం చూస్తే, దేవుడే చెప్పినటువంటి వాక్య లేఖనాల ప్రకారంగా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. సో గాడ్ జడ్జిమెంట్, దేవుని యొక్క తీర్పు ఎలాంటిది అంటే, ఆయన దృష్టిలో మానవుల హృదయం పాపము చేత, కల్మషం చేత, అపవిత్రత చేత నిండుకొని ఉండగా, హృదయము ఘోరమైన స్థితిలో ఉండగా, మంచి అనేది లేకుండా ఉండగా, అందరూ దుర్మార్గులే, అందరూ దుష్టత్వం కలిగిన వారే, అందరూ అనీతిమంతులే. అయితే మనకు కలిగిన గొప్ప భాగ్యం, ధన్యత ఏమిటి అంటే, నీతిమంతుడైన ప్రభు అనీతిమంతులమైన మానవుల కోసమై తాను రక్తము చిందించి పాపాలు క్షమించి నీతిమంతులుగా మనలను మార్చాడు. ఇది విచిత్రమైన సంగతి. వాస్తవానికి మనం ఎవరూ నీతిమంతులం కాదు, ఎవరు మంచివారం కాదు. యేసు ప్రభు రక్తములో కడగబడుట ద్వారా, క్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచుట ద్వారా ఆయన మనలను ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నమ్మేవారు, యేసు ప్రభువును నమ్ముకున్నవారు, అటువంటి వారికి దేవుడిచ్చిన గొప్ప కృప ఏమిటి అని అంటే, ఉచితంగా మనలను నీతిమంతులుగా తీర్చాడు. ఇది దేవునిలో మనకు దొరికిన ఆనందం. వాస్తవానికి దేవుని దృష్టిలోనే మనం నీతిమంతులం కాదు. అలాంటి మనలను నీతిమంతులుగా మార్చడం కోసమై పరలోకము నుండి ప్రభువు దిగివచ్చి ఆయన అమూల్యమైన రక్తధారలు చిందించి నమ్ముట ద్వారా మనలను ప్రభు నీతిమంతులుగా ఉచితంగానే తీర్చాడు. ఇప్పుడు నమ్మిన వారు ఏం భయం లేకుండా నిర్భయంగా ఈ మాట చెప్పగలరు. ఏమని? నేను నీతిమంతుడను. ఏమి నీతి ఉంది నీ దగ్గర? నా నీతి కాదు, దేవుని నీతి నాకు అనుగ్రహించబడింది. ఆయన అమూల్యమైన రక్తధారల్లో కడగబడడం ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. పాపములు కడిగివేయటం ద్వారా కల్మషముతో నిండి ఉన్న నన్ను ప్రభు పరిశుద్ధుడిగా మార్చాడు. మీలో పరిశుద్ధులు ఉన్నారా అని అడిగితే నిర్భయంగా నమ్మిన వారందరూ ఏం చెప్పాలి? ఎస్, నేను పరిశుద్ధుడను. ఐఎమ్ హోలీ బికాస్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. అది కారణం దేవుడే. ఆయన పరిశుద్ధుడు, నమ్మిన వారిని పరిశుద్ధులుగా మార్చివేశాడు. ఆయన నీతిమంతుడు, నమ్మిన వారిని నీతిమంతులుగా మార్చివేశాడు. అలాగైతే చెడ్డవారమైన మనలను దేవుడు మంచివారిగా చేశాడు. ఇప్పుడు మంచోళ్ళని చెప్పుకునే వాళ్ళు ఏం పనులు చేయాలా?
అంతేనా? అది మంచోళ్ళు అనుకునేవాళ్ళు కూడా చెడ్డ పనులు చేస్తుంటారు. ఇది విచిత్రం. ఈ విచిత్రాన్ని దేవుడు ఖండిస్తున్నాడు. దీన్ని సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఐ హ్యావ్ మేడ్ యూ గుడ్, ఐ హ్యావ్ మేడ్ యూ రైచియస్. నేను మిమ్మల్ని నీతిమంతులుగా మార్చా. ఐ హ్యావ్ మేడ్ యూ హోలీ. నేను మిమ్మలను పరిశుద్ధులుగా మార్చా. పరిశుద్ధులుగా మార్చా, నీతిమంతులుగా మార్చా, మంచివారిగా మార్చా. ఇప్పుడు మన క్రియలు నీతి క్రియలై ఉండాలి, మన క్రియలు మంచి క్రియలై ఉండాలి, మన క్రియలు పరిశుద్ధమైనవై ఉండాలి. ఇది మనం ఆలోచించుకోవాల్సిన అంశం. అందుకనే మనము సత్క్రియ చేయాలి. సత్క్రియలు ఎవరు చేయగలుగుతారు అంటే రక్షించబడి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, మంచివారిగా ఎవరు మార్చబడ్డారో వారు చేయగలుగుతారు. వారు చెయ్యాలి, అంతే. ఇట్ ఈస్ ఎ కంపల్షన్. వారు ఖచ్చితంగా చేయాలి. లేకపోతే ఒక పండితుడికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన ఆ ఊర్లో మంచి పేరున్నవాడు, విద్యావంతుడు. కుమారుడికి చదువులే రాట్లా, పొట్టబడి అక్షరం లేదు. వాళ్ళ నాన్న ఏమంటాడు మీరు చెప్పండి? ఏమంటాడు? పండిత పుత్ర సుంట, ఒరే పండితుడికి పుట్టావు కానీ నువ్వు సుంటవిరా, నీకు ఒక మాట కూడా రావడం లేదు. బాధపడతాడు. నేను మంచివారిగా వీరిని సిద్ధపరిచా, నీతిమంతులుగా మార్చా, పరిశుద్ధులుగా వారిని తీర్చా. అటువంటి వారు పరిశుద్ధమైన క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి, సత్క్రియలు చేయాలి. లోకంలో నా కొరకు సాక్షులుగా మీరుండాలి. ఇదే యేసుప్రభువు వారు చెప్పారు. ఏమని? మీ సత్క్రియలు భూలోకములు చేయడం ద్వారా పరలోకమందున్న నా తండ్రి మహిమపరచబడతాడు. ఒకవేళ మన సత్క్రియలు చేయకపోతే దేవుని నామానికి ఏమొస్తుంది చెప్పండి? అవమానం వస్తుంది. యేసుప్రభు గారు కూడా అలాగే అన్నారు. మిమ్మును బట్టియే కదా నా నామము అన్ని జనుల మధ్య దూషించబడతా ఉంది. ఇఫ్ యు ఆర్ గుడ్, people will glorify me. If you are bad, people will put shame upon me. నా మీద అవమానాన్ని చల్లుతారు వాళ్ళు. అవమానపు మాటలు అంటారు. ఈ దేవుడేమింత పరిశుద్ధుడంట, వీళ్ళ దగ్గర ఒక పరిశుద్ధమైన పని కూడా లేదు. ఈ దేవుడేమో నీతిమంతుడంట, వీళ్ళ దగ్గర నీతి కార్యాలు లేవు. సత్క్రియ కలిగి ఉండాలి. తేలు చెడ్డది కనుక అది ఏ పని చేసినా చెడ్డ పనే. నీతిమంతుడు మంచివాడు కనుక ఏం పనులు చేయాలి? అనుమానం లేకుండా మంచి పనులే చేయాలి. దేవుడు మనలను నీతిమంతులుగా మార్చాడు కనుక మన క్రియలు ఖచ్చితంగా నీతి క్రియలై ఉండాలి. ఈ మాటలు దేవుని మహిమపరచడం కోసమై. రెండవ మాట గమనించండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము, తృప్తి కలిగి ఉందము. లెట్ us be satisfied. మనము తృప్తి కలిగిన జీవితాలు కలిగి ఉండాలి. దేవుని పిల్లల దగ్గర ఉండవలసిన లక్షణం ఏమిటి అని అంటే నాట్ డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి కాదు. ఏం కలిగి ఉండాలి? తృప్తి కలిగి ఉండాలి. వాట్ ఆల్ వి పొసెస్ టుడే, మనము కలిగి ఉన్నది ఏదైనా కూడా దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడిందే. దేవుడే మనకిచ్చాడు.
యువర్ లైఫ్, యువర్ ఎడ్యుకేషన్, యువర్ జాబ్, యువర్ పొజిషన్, యువర్ పొజిషన్, వాట్ ఆల్, నీ జీవితం, నీ ఆరోగ్యం, నీ అంతస్తు, నీ ఉద్యోగం, నీ చదువు, నీ కలిగిన సమస్తం దేవుని ద్వారా అనుగ్రహించబడినది అని అర్థం చేసుకోవాలి మనం. గాడ్ గివ్స్ ఇట్. అందుకే మనం దేవునికి థ్యాంక్స్ చెప్తాం, కృతజ్ఞత చెప్తాం. దేవుడున్నాడు అని నమ్మేవారు, దేవుడు సహాయం చేసేవాడని నమ్మేవారు, దేవుడే మన సృష్టికర్త అని నమ్మేవారు, మన జీవితంలో సంభవించే ప్రతి అంశం కూడా దేవుడే జరిగిస్తున్నాడని మనం నమ్ముతాం. అందుకే కదా ప్రభువుకు మనం కృతజ్ఞత చెల్లిస్తాం. వీ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ ఈజ్ గుడ్ థింగ్స్. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? మంచివాడు. దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు, సద్బోధకుడు. ఆయన జీవితంలో ఏం చేసినా ఏం చేస్తాడు చెప్పండి? సత్క్రియే చేస్తాడు. ఏం చేసినా ఏం చేస్తాడు? యేసుప్రభు అంటున్నాడు, మీరు నాలాగా ఉండరా బాబు, మీరు నాలాగా మారాలి. దాని పేరు ట్రాన్స్ఫర్మేషన్. ఆ మార్పు చెందడాన్ని చేంజ్ అంటాం. చేంజ్ అంటే అటు ఇటు కావచ్చు, ఇటు అటు కావచ్చు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే, రూపాంతరం అంటే మార్పు ఒక దిశే, రివర్స్ ఉండదు. మార్పు ఒక దిశలోనే. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారితే సీతాకోక చిలుక గొంగళి పురుగుగా మారిద్దా మళ్ళా? ఇంకెన్నడు మారదు. అలాగున పాపి పరిశుద్ధుడైతే రివర్స్ ఉండకూడదు. అనీతిమంతుడు నీతిమంతుడైతే రివర్స్ ఉండకూడదు. దాని పేరు ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరము చెందుట. రోమపత్రికల మాటలు రాసి ఉన్నాయి. సమయం లేదు కనుక నేను అవన్నీ చూపించటం లేదు. కానీ విశ్వాసి అయిన వాడు రూపాంతరం చెందినవాడు, మంచి క్రియలు చేయడం కోసమే నిర్దేశించబడినవాడు, నీతి క్రియలు చేయడం కోసమే నిర్దేశించబడినవాడు, పరిశుద్ధమైన క్రియలు చేయడం కోసమే ఉద్దేశించబడినవాడు. అందుచేత మనం అలాంటి పనులు చేయాలి. ఇప్పుడు చదివిన మాటలో ఏం చదివాం? తృప్తి కలిగి ఉండాలి. అన్నము వస్త్రము కలిగి ఉంటే తృప్తి. ఎవరు ఈ భూలోకంలో ధనవంతులు అని అంటే తృప్తి కలిగిన వాళ్ళే ధనవంతులు. డబ్బులు ఇన్ని కోట్లుంటే కాదు ధనవంతులు, ఇన్ని లక్షలుంటే కాదు ధనవంతులు, ఎంత బంగారం ఉంటే కాదు ధనవంతులు, పలాని స్థాయి ఉంటే కాదు ధనవంతులు. when you have satisfaction in your heart, you are rich. ధనవంతులు ఎవరు అని అంటే ఉన్నదానితో సంతృప్తి కలిగి ఉన్నవారే ధనవంతులు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, 3వ మాటగా చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. తిమోతి పక్కనే ఉంటుంది. తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. పరపక్షమందు ఉండేవాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. మాదిరి ఉండాల. ఏ విషయాల్లో మాదిరి? సత్క్రియల విషయమైన మాదిరి కలిగి ఉండాలి. పరపక్షములో ఉండేవాడంటే మనకు వ్యతిరేకంగా ఉన్నవాడు. మనమంటే గిట్టని వారు, మనమంటే పడనోళ్ళు. మనమంటే పడనోళ్ళు మనల్ని గురించి మంచి మాట చెబుతారా? మామూలుగా చెప్పరు. మనం ఎంత మంచోళ్ళు అయినా వాళ్ళు అంత చెడోళ్ళు లేరు అంటుంటారు, అంతేగా. కానీ శత్రువైన వాడు కూడా ఏమనాలి? పరపక్షమందున్న ఉన్నవాడు కూడా మనలను గురించి చెడు మాట ఏది చెప్పకూడదు. అంటే వాడికి ఇంక చెప్పడానికి ఏమీ లేదన్నమాట. దుర్మార్గుడిని కూడా మేలు చేస్తాడండి ఆయన. ఎంత చెడ్డవారికి కూడా మంచే చేస్తాడండి, సహాయమే చేస్తాడండి అనేటువంటి మాటలు మనము
పొందుకోవాలి, మనం గ్రహించాలి. నిన్ను గూర్చి నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా ఉండాలి, మోడల్గా ఉండాలి. మనము మాదిరికరమైన జీవితాన్ని జీవించవలసి ఉంది. అందుచేత సత్క్రియలు అనేవి దేవునికి మహిమ తెస్తాయి. అవి మాదిరి జీవితాన్ని కూడా ఇస్తాయి. మాదిరి కలిగిన వారంగా మనం ఉండాలి. మనకంటే ముందున్న పౌలు భక్తుడు, స్టెఫను భక్తుడు, బర్నబా, బైబిల్ గ్రంథంలో ఉన్న క్యారెక్టర్స్ వరుసగా వాళ్ళ గురించి కానీ ఆలోచన చేస్తుంటే వారి జీవితాలలో మాదిరి కనబడతా ఉంది. వారు మాదిరి అంటే మనము అనుసరించడానికి యోగ్యమైన ప్రవర్తన వారు కలిగిన వారుగా ఉన్నారు. రైట్? అలాగున మనం వారు చాలా పర్ఫెక్ట్ అండి. వారు డిసిప్లిన్ లైఫ్, ఆర్డర్లీ లైఫ్, భయభక్తులు కలిగిన జీవితం, క్రమశిక్షణతో కూడిన జీవితం, మాదిరికరమైన జీవితం. ఇది సాక్ష్యం. ఈ సాక్ష్యం దేవుని పిల్లలైన వారందరూ కూడా పొందుకోవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ 10:24. కొందరు మానుకొనుచు ఉన్నట్లుగా సమాజముగా కూడుట మానుకొనక ఒకరిని ఒకడు హెచ్చరించచ్చు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకడు పురుకొల్పుకోవాలని ఆలోచింతము. ఆ దినం సమీపించే కొలది, అది ప్రభు రాకడ దినం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకడ సమీపం కాగా మనమందరం ఈ లోకాన్ని విడిచి ప్రభు రాకడలో ఆయన ఎదుర్కోవడానికి వెళ్దాం. అందుచేత ఆయన రాకడ దినం అని చెప్పడంలో ఉద్దేశం సమయం తక్కువగా ఉన్నది, సమయం ఎక్కువ లేదు, నిదానంగా చేయొచ్చులే. పరీక్షల కోసం సిద్ధపడేవాడు జూన్ జూలై నెలలో బడి ప్రారంభమైతే ఇంకా నెలలన్నీ 5-6 నెలల దాకా ఏమి చదవరు. వారు కాలేజీకి పోవటం, రావటం, పుస్తకాలు ఆడ శైలిగా తీసుకెళ్ళటం, ఆడ పడేయటం. పరీక్షలు ఫిబ్రవరిలో అని చెప్పారు. ఇంకా డిసెంబర్ కానించి మొదలైంది వాడి బాధ. డిసెంబర్ బాగా చదవాలా అనుకుంటూ ఉంటాడు. డిసెంబర్ అంతా జనవరి నెలలో ఏమేం చదవాలా పుస్తకాలు తెచ్చుకుంటాడు. ఇప్పుడు పరీక్షలు వచ్చింది ఫిబ్రవరి నెలలో, పుస్తకాలు తెచ్చుకునేది జనవరి నెల అయితే ఇంకా ఫిబ్రవరి నెలలో ఏం పరీక్షలు రాస్తాడు మీరు చెప్పండి? టీచర్లు ఎప్పుడు కూడా పరీక్ష దినాలు దగ్గర పడ్డప్పుడు హెచ్చరిస్తారు, రేయ్ టైం లేదు చదువుకోండి అంటుంటారు. టైం లేదు, 2 నెలలు ఉండే అంటాడు వాడు. అంటాడు అనమాట, చాలా టైం ఉన్నట్టుగా. అయిపోద్ది దొరకనే. టైం అయిపోగానే ఇంకా రాత్రులు నిద్ర లేకుండా కష్టపడి తేరా పరీక్షల టయానికి జ్వరం వస్తుంది వాడికి. ఎట్లాంటి పిచ్చి పనులు చేయకుండా జాగ్రత్త పడాలా. విద్యార్థులైన వారు, దేవుడు విశ్వాసులైన వారికి చెబుతున్నాడు, రాకడ సమీపమైంది. అవర్ లార్డ్ ఈజ్ అట్ హ్యాండ్. ఆయన రాకడ బహు సమీపముగా ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను అన్నాడు ప్రభు. ఆలస్యం చేయడు ఆయన. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఇప్పటిదాకా? ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక, అందరూ మారుమనసు పొందాలని ఓపికతో కనిపెట్టుకొని ఉన్నాడు. అంతే తప్ప ఆయన రాకడకు సూచనలు జరగక కాదు, అయిపోక కాదు. అందుకని మనల్ని ఏం చేయమంటున్నాడు? ఆ రాకడ దినం సమీపించే కొలది సమాజంగా కూడుకోవటం మానుకోకుండా సత్క్రియలు చేయుట యందు ఆసక్తి కలిగిన వారై అవి చెయ్యండి.
ఒకరినొకరు పులికొల్పండి. చాలామంది దేవుని కోసమైన పనులు చేయకుండా లోక సంబంధమైన పనులు ఎక్కువగా చేస్తుంటారు. అందుకని దైవికమైన దృష్టి, దైవికమైన దృక్పథం మనం కలిగిన వారమై ప్రభువు కొరకు పని చేయవలసిన వారంగా ఉన్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 17-18 వచనాలలో, యోహాను సువార్త 2వ అధ్యాయం 17-18 వచనాలలో, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచూ ఉన్నది. యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, యేసు సూచిక క్రియను మాకు చూపెదవు అని ఆయన అడుగ్గా, నా ఇంటిని గురించిన ఆసక్తే నన్ను భక్షిస్తూ ఉంది. దేవాలయం కొరకు నేనేం చేయాలో, దేవుని మందిరం కొరకు ఏం చేయాలో, దేవుని రాజ్య విస్తరణ కొరకు నేనేం చేయాలో, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నేనేం చేయాలో యేసు ప్రభువుకు తెలుసు కదండి. ఎన్ని రోజులు చచ్చిపోతున్నాడని తెలుసు. వీళ్ళకి ఇవన్నీ చెప్పేటప్పుడు కొద్ది కాలమే ఉంది, ఇంకా ఆయన మరణించడానికి కొద్ది కాలమే వ్యవధి ఉంది. అందుకని శిష్యులతో చెప్పాడు, నేను యెరూషలేముకు వెళ్తాను, దుష్టులైన మనుషుల చేతికి అప్పగించబడతాను, వారు నన్ను పట్టుకుంటారు, వారు నన్ను చంపేస్తారు, నేను సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేస్తాను. ప్రభు ఆ మాటలు చెప్పినప్పుడు ఇంకా తక్కువ కాలము నాకున్నదని ఎరిగిన వాడై ఆయన చేసే కార్యాలు ఎంత గొప్ప కార్యాలు, ఎన్ని అద్భుతమైన కార్యాలు. దేవుని ఆలయమును గురించి, దేవుని రాజ్యాన్ని గురించి, రాజ్య వ్యాప్తిని గురించి శిష్యులు విశ్వాసములో స్థిరపడి ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించే సువార్థికులుగా వారిని మార్చడంలో ప్రభువు నిమగ్నమయ్యాడు. ఈ కార్యాలన్నీ చేస్తున్నవి ఏందయ్యా సంగతి అంటే, నాకు తెలుసు వాట్ హ్యాపెన్స్, ఏం జరగబోతా ఉందో నేను ఎరిగి. ఆఖరిగా ఒక మాట, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. పేతురు 1 పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో మీ సత్క్రియలు చూచి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచు ఉన్నాను. దుర్మార్గులైతే మనల్ని దూషిస్తారు, అన్యజనులు దూషిస్తారు, కానీ మీరు మీ సత్క్రియలు చేయడం ద్వారా ఆ విషయంలో దేవుని దర్శన దినమందు వారు మిమ్మల్ని మెచ్చుకుంటారు, దేవుని మహిమపరుస్తారు, దేవుని కూడా కొనియాడుతారు. సో ఈరోజు మనం చెప్పుకున్న ఒకే ఒక మాట, విశ్వాసి సత్క్రియలు. విశ్వాసి సత్క్రియలు. మనం చెడ్డోళ్ళం ఏంటంటే చెడ్డ పనులు చేసి ఉండేవాళ్ళం, మనం దుర్మార్గులమైంటే దుష్ట పనులే చేసి ఉండేవాళ్ళం, అనీతిమంతులైతే అనైతికమైనటువంటి చర్యలు చేసి ఉండేవాళ్ళం, మనం పాపులమైతే పాప పనులే చేసి ఉండేవాళ్ళం. తేలైతే కుట్టే పనిలోనే ఉంటుంది, పాము అయితే కాటేసే పనిలోనే ఉంటుంది. కానీ దేవుడు మార్చేశాడు, దేవుడు మార్చివేశాడు. మనలను నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, మంచివారిగా కదా ఆయన మార్చాడు. అందుకని దేవుడు నిర్దేశించిన సత్క్రియ చేయాలి. దేవుడు ఉద్దేశించిన సత్క్రియ మన జీవితాల్లో కనబడాలి, ఇతరులకు మేలు చేయాలి. అది సర్వీస్ ఆఫ్ గాడ్. ప్రభు అయిన దేవుడే ఆయన మానవ ఆకారంలో దిగివచ్చి దాసుడుగా ఆయన తన పరిచర్య జరిగించాడు లోకంలో.
యేసు ప్రభు చేసిన చెడ్డ పని ఏమన్నా ఉంటే ఒకటి చెప్పండి. ఉందా? నేరాలు మోపారు చాలామంది సిలువ వేసేటప్పుడు. జడ్జి అన్నారు ఈ నేరాల్లో ఒక్కటి కూడా రుజువు కాలేదు. మీరు రుజువు చేయలేకపోయారు. ఆయనలో ఏ నేరము కనపడడం లేదు, ఏ పాపము కనపడడం లేదు, ఏ తప్పు కనపడడం లేదు. నిర్దోషి అయిన దేవుడు. అందుకే హెబ్రీ గ్రంథంలో ప్రభు యొక్క లక్షణాలు మనం చదువుతాం కదా. 7వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు ఎలాంటి వాడు? నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు, పరిశుద్ధుడని పిలవడానికి సరిపోయినవాడు, నీతిమంతుడని చెప్పడానికి సరిపోయినవాడు. మనలను కూడా తన బిడ్డలుగా అలాగుండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ జీవితాలు మనం జీవించి ప్రభు సన్నిధిలో దేవుని మనం మహింపరుద్దాం. ప్రభు ఈ తలంపులను మన కొరకు ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన.